So handoff is one of the important topic. So classification is based on ఎలా క్లాసిఫై చేశారు? Please respond. Anybody? How to classify handoffs? So classification based on natures of handoff, classification based on purpose of handoff, classification based on algorithms of handoff. Nature of handoff. Classification based on nature of handoff, 3 types: hard handoff, soft handoff, and softer handoff. What is hard handoff? హార్డ్ హ్యాండ్ ఆఫ్ అంటే ఏంటో చెప్పండి అమ్మా. హార్డ్ హ్యాండ్ ఆఫ్ యాక్టివ్గా ఉండట్లేదు క్లాస్ అప్పుడు. ఇదేమన్నా మార్క్స్ ఇచ్చేదా, లేకపోతే నేను వచ్చి ఏమన్నా మిమ్మల్ని చేసేదా, ఏమన్నా అనేదా? జస్ట్ ఏం మీకు అర్థమైంది నాకు చెప్పాలి కదా. చాప్టర్ అంతా అయిపోయింది. అవేమన్నా టఫ్ కాదు కదా. హార్డ్ హ్యాండ్ ఆఫ్ అంటే ఏంటి, ఏమర్థమైంది మీకు? హార్డ్ హ్యాండ్ ఆఫ్ అంటే ఏంటి? స్వీటీ, హౌ మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యూ యు ఆర్ రిజిస్టర్డ్ విత్ యువర్ రిజిస్టర్డ్ నెంబర్ అని చెప్పానా? ఇంకా లక్ష్మిని, హారిక స్టాండర్డ్ స్టూడెంట్స్ ఉన్నారమ్మా. ఇన్నిసార్లు చెప్పించుకుంటారా ఎవరైనా? ఓకే, హార్డ్ హ్యాండ్ ఆఫ్ అంటే ఏంటి చెప్పండి. హార్డ్ హ్యాండ్ ఆఫ్ నేచర్ ఆఫ్ హ్యాండ్ ఆఫ్: హార్డ్ హ్యాండ్ ఆఫ్, సాఫ్ట్ హ్యాండ్ ఆఫ్, సాఫ్టర్ హ్యాండ్ ఆఫ్. పోనే హార్డ్ హ్యాండ్ ఆఫ్ వద్దు, సాఫ్ట్ హ్యాండ్ ఆఫ్ వద్దు. సాఫ్టర్ హ్యాండ్ ఆఫ్ అంటే ఏమిటి? వాట్ ఈస్ సాఫ్టర్ హ్యాండ్ ఆఫ్? ఈ క్లాస్ మొత్తానికి ఆప్షన్ పెట్టేసేనా అందరికీ? Number 77, Sai Charan. Sai Charan.
మ్యామ్ నువ్వు చెప్పమ్మా సాఫ్ట్వేర్ హ్యాండ్ ఆఫ్ అంటే ఏంటో. ఎక్కడ యూజ్ చేస్తారో చెప్పండి. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. నేచర్ ఆఫ్ హ్యాండ్ ఆఫ్, సాఫ్ట్వేర్ హ్యాండ్ ఆఫ్. The software handoff is used in sectors. అంటే one cell, one base station, but the cell is divided into sectors. ఒక సెల్ ఉన్నది అనుకోండి, సెంటర్లో యాంటీనా ప్లేస్ చేస్తాం కదా, ఆ యాంటీనా అనేది 3 యాంటీనా డైరెక్షనల్ యాంటీనాస్ పెడతాం. ఒక్కొక్క డైరెక్షనల్ యాంటీనా 60 degrees కవర్ అయ్యేటట్టు, ఆర్ 120 degrees పెట్టుకుంటే ద సెల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 sectors. ఓకే, సింగిల్ ఆ 3 డైరెక్షనల్ యాంటీనా కలిపి 1 ఓమ్ని డైరెక్షనల్ యాంటీనా అవుతుంది, బట్ 3 sectors అనమాట. ఓకే, దట్ వన్ సెల్ 3 sectorsగా చేస్తాం. అంటే ఇప్పుడు ఏలూరు, ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఏలూరు one base station is there, but you divide that ఏలూరు into 3 sectors. రామచంద్రరావుపేట ఒక సెక్టర్ అయితే, ఓల్డ్ బస్ స్టాండ్ ఒక సెక్టర్ అయితే, ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి అటు మధ్యలో ఇది ఉంది అల్లూరు సీతారామరాజు స్టేడియం, అటు నుంచి అటు వచ్చేటప్పటికి ఇంకో సెక్టర్. అలా 3 sectors 360 degrees కవర్ చేస్తాం. ఈచ్ సెక్టర్ ఈజ్ 120 degrees అన్నట్టు. ఇప్పుడు మనము రామచంద్రరావుపేట నుంచి ఇటు ఓల్డ్ బస్ స్టాండ్కి రావాలనుకోండి, ఆర్ఆర్ అంటే ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ మూవ్ అయ్యాం అనుకోండి, ఒక సెక్టర్ నుంచి అనదర్ సెక్టర్కి వస్తున్నట్టు అనమాట. అప్పుడు కూడా కాల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ హ్యాండ్ ఆఫ్ ఈజ్ కాల్డ్ ఏ సాఫ్ట్వేర్ హ్యాండ్ ఆఫ్. సో ప్లీజ్ రిమెంబర్, ఇవన్నీ చదువుతారా ఏంటి, బై హార్ట్ చేస్తారా ఏంటి? బాగా అలవాటు అయిపోయింది బై హార్ట్ చేసి రాయడం. హార్డ్ హ్యాండ్ ఆఫ్, బ్రేక్ బిఫోర్ మేక్. హ్యాండ్ ఆఫ్ కాల్ ట్రాన్స్ఫర్ అవ్వకుండానే బ్రేక్ అయిపోతుంది. కరెంట్ బేస్ స్టేషన్ నుండి కాల్ ఆర్ అవర్ ఛానల్ ఈజ్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ current base station before making a connection with the new base station. That is a hard handoff. Soft handoff, make before break. How to make the connection to the new base station before break with the current base station. That is a soft handoff. సాఫ్ట్ హ్యాండ్ ఆఫ్ వల్ల డ్రాప్డ్ కాల్స్ అనేవి తగ్గుతాయి. కాకపోతే ఏమవుతుంది ఎక్కువగా సర్క్యూట్ కావాల్సి వస్తుంది, హార్డ్వేర్ ఎక్కువగా కావాల్సి వస్తుంది, కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది. దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్. ఎంఎస్సి ఈజ్ టేక్ కేర్ ఆఫ్ దట్ ఆల్ ద ప్రాసెస్. సో మోర్ బర్డన్ ఈజ్ on MSc to make soft handoffs. తర్వాత classification according to nature of handoffs ఇవి. తర్వాత classification based on purpose. Classification based on purpose of handoffs. ఏంటవి? intracell handoff, intercell handoff, intersystem handoff, intracell within the cell, intercell between the cell, and intersystem one MSc to another MSc.
So purpose of handoffs: intra-cell, within the cell, and one sector to another sector movement. Inter-cell, channel of one cell to channel of another cell. Inter-system, one MSC to another MSC. Classification based on algorithms: MCHO, NCHO, MAHO. Mobile controlled handoff, network controlled handoff, mobile assisted handoff. Mobile controlled handoff ante mobile itself controlled the handoff. Signal scan చేస్తుంది signal strength of near base stations. When we are moving from one place to another place, the mobile itself is take care of handoffs. ఓ ఈ కరెంట్ బేస్ స్టేషన్ దగ్గర నుండి సిగ్నల్ స్ట్రెంత్ తక్కువైపోతుంది, నియర్ బై బేస్ స్టేషన్ సిగ్నల్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంది, సో హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ద కాల్ ఫ్రమ్ దిస్ బేస్ స్టేషన్ టు అనదర్ బేస్ స్టేషన్. That decision is taken by the mobile. That's why this is a mobile controlled handoff. Another one is a network controlled handoff. This total is controlled by MSC, Mobile Switching Center. Okay. So handoff, the signal strength, all those are tracked by MSC, and MSC take decision for handoff. Network controlled handoff. Mobile assisted handoff, the MSC take information from mobile. According to that mobile suggestions, MSC make handoffs. So that is mobile assisted handoffs. Okay, this is the classification. What are the parameters in handoff? Which parameters we are considered for handoff? The parameters are interval, signal strength of the base station, the signal strength of the surrounding base stations, channels. These are the parameters. Signal strength of current base station, signal strength of neighboring base station, and signal strength, channels availability. Next, ఇవన్నీ స్టడీ చేసినాయే మీరు, డిఫరెన్సెస్ అవన్నీ. సో ఇనిషియేషన్ టెక్నిక్స్, హ్యాండ్ ఆఫ్ ఇనిషియేషన్ ఏమేమో ఎవరికైనా తెలుసా? ఇనిషియలైజేషన్ ఆఫ్ హ్యాండ్ ఆఫ్స్, ఆ టైటిల్స్ చెప్పండి నాకు చాలు. Initialization of handoff is depending upon four methods. ఏంటవి? ఇనిషియలైజేషన్ ఆఫ్ హ్యాండ్, అసలు ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? ఇనిషియలైజేషన్ ఎవరు ఏం మాట్లాడట్లేదు ఏంటి? ఇనిషియలైజేషన్ టెక్నిక్స్ ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? ఇనిషియలైజేషన్ మెథడ్స్. సైడ్ హెడ్డింగ్స్ అన్నీ గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా నేను. నేను స్టార్టింగ్ నుండి చెప్తున్నా, థియరిటికల్ సబ్జెక్ట్ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ సైడ్ హెడ్డింగ్స్. ఓకే,
So the following methods are the different methods for hand of initiation. హ్యాండ్ ఆఫ్ ఇనిషియేట్ చేయాలి అంటే మనము ఏమేమి కన్సిడర్ చేయాలి, ఎప్పుడు మనం ఇనిషియేషన్ అండ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఈ 3 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. దీస్ ఆర్ రిలేటివ్ సిగ్నల్ స్ట్రెంగ్త్, సెకండ్ వన్ ఈజ్ రిలేటివ్ సిగ్నల్ స్ట్రెంగ్త్ విత్ థ్రెషోల్డ్, రిలేటివ్ సిగ్నల్ స్ట్రెంగ్త్ విత్ హిస్టెరిసిస్, రిలేటివ్ సిగ్నల్ స్ట్రెంగ్త్ విత్ హిస్టెరిసిస్ అండ్ థ్రెషోల్డ్. ఈ 4 కలిపి ప్రెడిక్షన్ టెక్నిక్స్ అన్నమాట. కంపారిజన్స్ తీసుకొని చేస్తాం. దట్ ఈస్ ద ప్రెడిక్షన్ టెక్నిక్స్. ఓకే, ఏంటి రిలేటివ్ సిగ్నల్ స్ట్రెంగ్త్? ఫస్ట్ మెథడ్ రిలేటివ్ సిగ్నల్ స్ట్రెంగ్త్ అంటే ఏం చేస్తారు, ఇందులో ఎలాంటి డిసడ్వాంటేజ్ ఉంది? Relative signal strength, have to compare the signal strengths of both the base stations, current base station and neighboring base station. The signal strength of neighboring base station is increased, the initiation is initiated, sorry, handoff is initiated. Just signal strength ఎక్కువగా ఉంటే చాలు, that in MSA indicates that the mobile is moving towards neighboring base station when compared with the current base station అని ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసి హ్యాండ్ ఆఫ్ ఇనిషియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఒక ప్రాబ్లం వస్తుంది. జస్ట్ రిలేటివ్ సిగ్నల్ స్ట్రెంగ్త్ని, 2 బేస్ స్టేషన్ యొక్క సిగ్నల్ స్ట్రెంగ్త్స్ని కంపేర్ చేసేసి ఏ బేస్ స్టేషన్ యొక్క సిగ్నల్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉందో దానికి కాల్ ట్రాన్స్ఫర్ ఇనిషియేషన్ జరిగిపోతుంది అనమాట. దానివల్ల ఒక ప్రాబ్లం వస్తుంది. దట్ ఈస్ ద పింగ్ పాంగ్ ఎఫెక్ట్. విన్నట్టుందా ఆ టర్మ్ పింగ్ పాంగ్ ఎఫెక్ట్? బికాస్ దట్ ఏంటి పింగ్ పాంగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ద మొబైల్ ఈజ్ మూవింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్, సో డ్యూ టు దట్ వన్ the signal strengths are varied. At one position, the signal strength of the neighboring base station is greater than the current base station. At that one, the handoff initiation takes place. The mobile is moving at the other end. The signal strength of current base station is greater than that neighboring base station. Again, the initiation is handoff is initiated to and again transferred to base station 1. So that is the disadvantage in first method. To overcome that one, here have to, before initiation, have to wait some time, so to avoid this ping pong effect. కొంత టైం ఇనిషియేషన్ చేయడానికి కొంత టైం అనేది మనం తీసుకుంటే హ్యావ్ టు అవాయిడ్ దిస్ ప్రాబ్లం. ఓకే, another one is relative signal strength with threshold. So BS1, then base station 1, base station 2. The mobile is moving from base station 1 to base station 2. The signal strength of base station 1 is decreased when compared with base station 2. The initiation of the handoff is not takes place until the base station 1 signal strength reaches the threshold point. థ్రెషోల్డ్ని మనం టచ్ చేస్తే ఆ థ్రెషోల్డ్ క్రాస్ అయితేనే ఇనిషియేషన్ అనేది జరుగుతుంది. అదర్వైజ్ there is no handoff process. The initiation of the handoff does not take place. That is the second method. Third method, relative signal strength with hysteresis. Here, the signal strength of the base station 1 is
decreases when the mobile is moving away from that base station 1 to base station 2. The base station signal 2, base station 2 signal strength is greater than that BS1. The initiation does not takes place. Some hysteresis, some amount of power is added to BS1 signal strength. If the signal strength, even though that is less than the signal strength of base station 2, at that time only the initiation processes takes place. That is relative signal strength with the hysteresis. And fourth one is relative signal strength with hysteresis and threshold. Relative signal strength with hysteresis and threshold. Here we can consider both the cases. Hysteresis, some amount of power is added to the signal strength of base station 1, even though that is crosses the threshold, then only the handoff is initiated. So here the prediction techniques. Using these 4 techniques, here you can predict the handoff, where the handoff is initiated. So these are the one of the important topic in handoffs. ఎప్పుడు హ్యాండ్ ఆఫ్ అనేది ఇనిషియేట్ చేయాలి, హ్యాండ్ ఆఫ్ స్టార్ట్ చేయాలి ప్రాసెస్ అనేది ఈ 4 మెథడ్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఓకే, సో హియర్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్ టాపిక్ విత్ diagrams. Okay, then another topic is delaying handoff. Delaying handoff. What is delaying handoff? Anybody gives the definition for delaying handoff? Delaying handoff. హ్యాండ్ ని మనం డిలే చేయాలి. హ్యాండ్ ఆఫ్ మనం డిలే చేయాలి. What is the advantage of delaying handoff? So due to this delaying handoff, so here we can reduce dropped calls. Have to reduce the dropped calls, and here make perfect handoffs. For delay చేయడం వల్ల పర్ఫెక్ట్ హ్యాండ్ ఆఫ్ జరుగుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం డ్రాప్డ్ కాల్స్ను కూడా మనము అవాయిడ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద advantage of delaying handoff. So how to delay the handoff? What are the processes that are adapted? Okay, okay, so delayed handoff, delaying handoff, how can I achieve that one? Anybody, any idea about that delaying handoff? Any methods are there? ఏంటి మెథడ్స్?
Delaying handoff ki methods enti? What are the side headings? Two are there. One is implementing a two-level handoff. Second one is queuing the handoff calls. So by using these two methods here, we can delay the handoffs. So delay avadam valla manaki proper handoff జరుగుతుంది, ప్రాపర్ లొకేషన్లో ప్రాపర్ హ్యాండ్ ఆఫ్ జరుగుతుంది. ఓకే, డిలే చేయటం వల్ల. సో క్యూయింగ్ వల్ల కూడా డిలేయింగ్ జరుగుతుంది. ఓకే, సో queuing the hand of calls also very important. Queuing the hand of calls is more advantageous when compared with the two-level handoffs for delaying handoffs. Okay, next one is forced handoffs. Forced handoffs. So we are at that time we don't want handoff. మీకు అంత నెసెసిటీ లేదు హ్యాండ్ ఆఫ్ అవసరం, బట్ ఎంఎస్సి ఇట్ సెల్ఫ్ టేక్స్ డెసిషన్ టు మేక్ ఏ హ్యాండ్ ఆఫ్. దట్ ఈస్ ద ఫోర్స్డ్ హ్యాండ్ ఆఫ్. మనకి ఎలాగని లేదు, మనకి అప్పుడే అవసరం లేదు, కానీ ఎంఎస్సి ఏం చేస్తుంది, ఖాళీగా ఉంది కదా, ఎలానో నువ్వు టువార్డ్స్ ట్రావెల్ చేస్తున్నావు కదా అనేసి హ్యాండ్ ఆఫ్ అనేది జరుగుతుంది అన్నమాట ఎంఎస్సి. దిస్ ఈజ్ ఫోర్స్డ్ హ్యాండ్ ఆఫ్ ఈజ్ ఆల్వేస్ అండర్ ఎంఎస్ మొబైల్ స్విచ్చింగ్ సెంటర్. ఫోర్స్ హ్యాండ్ ఆఫ్లో కంట్రోలింగ్ హ్యాండ్ ఆఫ్, అండర్ వన్ ఈజ్ క్రియేటింగ్ ఏ హ్యాండ్ ఆఫ్. కంట్రోలింగ్ హ్యాండ్ ఆఫ్ థ్రెషోల్డ్ లెవెల్ తక్కువగా పెడతాం, లో హ్యాండ్ ఆఫ్ థ్రెషోల్డ్. లో హ్యాండ్ ఆఫ్ థ్రెషోల్డ్ పెట్టాము అంటే సో బేస్ స్టేషన్ సిగ్నల్ స్ట్రెంత్ తొందరగా క్రాస్ అయిపోతుంది. అప్పుడేమవుతుంది, హ్యాండ్ ఆఫ్ డెఫినెట్గా జరగవలసి వస్తుంది. తర్వాత హ్యాండ్ ఆఫ్ థ్రెషోల్డ్ లెవెల్ మరి టూ హై పెడతాం, హై హ్యాండ్ ఆఫ్ థ్రెషోల్డ్స్, అప్పుడు లేట్గా హ్యాండ్ ఆఫ్ జరుగుతాము. దీస్ టూ ఆర్ controlling handoffs. Another one is creating a handoff. Without requesting a base station, MSC takes decision itself. So the cells are congested. Ante traffic ఎక్కువగా ఉంది. So the channels are available in this another cell. So therefore MSC itself transfer the call from this congested cell to another cell. So that is an creating a handoff. Forced handoffs are two types: controlling handoff and creating handoff. Another one is a dropped calls and a dropped call rate. What is a dropped call? Dropped calls are call disconnected. That is nothing but a dropped calls. When we are speaking with one person, the call is disconnected from that one, that indicates that is a dropped call. So per second how many calls are dropped, that is a dropped call rate. Okay, so that is depending upon the following parameters, that is the channel capacity, level of traffic in the system, voice quality, probability that the signal below the received threshold, probability that the signal below the specified co-channel interference. Channel capacity, the bandwidth increases, channel capacity increases.
and the interference that can be increased. So interference is increased, the dropped calls also increased. So that is the disadvantage. Level of traffic in the system. In urban areas, the population is very high. So within that urban area, not only single base station is used to cover the total population in that urban areas, more than one base stations that can be used. So due to that one, we are moving from one place to another place. Handoff is required. So here more handoffs because very high traffic. So movement of persons, users from one place to another place is very high, heavy. You require more channels to provide handoff. So MSC is unable to provide the channels, therefore the dropped calls increased. So that is the reason. So improper handoff in heavy populated areas, the dropped calls are increased. Voice quality. Our voice quality also, because of voice quality, so our the calls also dropped. Modulation, వాయిస్ క్వాలిటీ అంటే మనం మాట్లాడింది, సో ప్రాపర్ మాడ్యులేషన్ లేక సిగ్నల్ స్ట్రెంత్ లేదు అంటే, సో ప్రాపర్గా సిగ్నల్ వాయిస్ క్వాలిటీ అనేది ఉండదు. ఎట్ ద టైమ్ ఆల్సో the calls are dropped. Okay, probability that the signal below the receiver threshold, due to that noise, due to that interference is also, the dropped calls also increased. So related to that ones, the derivation, small equations are there. Here we can remember this one. Okay. So next one is vehicle locating methods. So two methods are used: installation of equipments in the vehicle, installation equipments at the sites. So by using this one here, we can track the vehicles. The mobiles are placed at the vehicle. According to that signal strength received by that message, that's a mobile. So here we can identify the vehicle is where. We can track the vehicle, where it is located, how much distance from the base station the vehicle is located. That can be measured. Installation of equipment in the vehicles, again two methods are there. One is triangulation method, another one is the global positioning system, GPS method. Same principle that can be used in both the cases. The same principle is used. So the time taken by the signal to travel towards from the transmitter section to vehicle, where the mobile is placed at the vehicle or in the vehicle. The signal traveled from this transmitter section to that vehicle. According to that time, we have to find out the distance between that vehicle and the transmitter. Okay, so in triangulation method, just here one dimensional position of that vehicle is determined, but using global positioning system, 3 satellites are involved in that one to get
Three-dimensional position of the vehicle is obtained by using GPS method. So another one is installation of equipment at the cell site. The four methods are used here. Three. Triangulation based on signal strength, triangulation based on angular arrival, triangulation based on response time arrival. All those are measured at the base station or at cell site only. మొబైల్ దగ్గర మెషర్ చేయము, సెల్ సైట్ దగ్గర మెషర్ చేస్తాం. The equipment is placed at the cell site to measure the signal strengths. Okay, so these are them related to handoffs. Okay, so next class I will start next unit, that is the 6th unit, digital cellular systems. So please attend the classes without fail. మీకు నేను అటెండెన్స్ ఇవ్వాలి, ఏదో చూసి చూడనట్టు ఉండాలి అంటే కనుక మీరు అటెండ్ అవ్వాల్సిందే. అదర్వైజ్ ఐ విల్ స్ట్రిక్ట్లీ ఫాలో ద అటెండెన్స్. ప్లీజ్ రిమెంబర్. ఎవరికైనా అర్జెంట్ పని ఉంటే ఓకే, అదర్వైజ్ 2 క్లాసులు వినాలి, ఒక క్లాస్ వినొద్దు అని అనుకుంటే మాత్రం అది మీ మిస్టేక్ అవుతుంది. ప్లీజ్ రిమెంబర్, యు ఆర్ ఫైనల్ స్టూడెంట్స్. ప్లీజ్ బిహేవ్ విత్ రెస్పాన్సిబిలిటీ. ఎట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. నువ్వు ఒక్కడు కూడా ఆన్సర్ చెప్పట్లేదు, కనీసం సైడ్ హెడింగ్స్ అని కూడా చెప్పట్లేదు. అది తెలిస్తే ఓన్గా రాయొచ్చు కదా అన్నీ. అదంతా ఎన్ని పేజెస్ ఉందా, ఎన్ని బై హార్ట్ చేస్తారా ఏంటి? దిస్ ఈజ్ అ డిస్కషన్ క్లాస్ కదా, యూ హ్యావ్ టు డిస్కస్. మీకేం డౌట్స్ రావట్లేదు, వింటే కదా డౌట్స్ వచ్చేది మీకు. Okay, so next class onwards I will start next chapter. Okay, as usual, today at 2:30 we will start project review, day 4. So all of you attend with your guides only. గైడ్స్ ఉండడం వల్ల మీకు చాలా చాలా అడ్వాంటేజెస్. గైడ్ లేకపోతే మొత్తం అంత పడేనంత మీకే వస్తుంది. గైడ్ ఉన్నారనుకోండి, ఎవరైనా సజెషన్స్ ఇచ్చినా దే విల్ ఆన్సర్. మీకు సపోర్టివ్గా ఉంటారు, తెలుస్తుంది ఎక్కడ ఏంటి మిస్టేక్స్ జరుగుతున్నాయి ఏంటి అని. హ్యావ్ టు టేక్ ద సజెషన్స్ ఫ్రమ్ ఫ్యాకల్టీ పాజిటివ్లీ and you have to follow that suggestions also, because that are very very important suggestions. మీకు తెలియదు కదా, అవన్నీ నోట్ చేసుకుని అవన్నీ కరెక్ట్ చేసుకోండి. డోంట్ హెసిటేట్. ఏంటి ఇలా చెప్తున్నారు నాకే తెలుసు, దట్ ఈస్ వెరీ రాంగ్. ఇక్కడ మీకు ప్రతి ఒక్కరు అందరూ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ఎవ్రీ ఫ్యాకల్టీ, ఏ ఫ్యాకల్టీ ఇచ్చినా ఆ సజెషన్స్ అన్ని ఫాలో అవ్వండి. అందరూ పిహెచ్డి రిజిస్టర్ అయిన వాళ్ళే, ఆల్ ఆర్ టాలెంటెడ్ వన్. పిహెచ్డి రిజిస్ట్రేషన్ అంటే వెళ్ళి ఏదో చేయటం కాదు, దే ఆర్ సెలెక్టెడ్ త్రూ దట్ ఈస్ అన్ ఎగ్జామినేషన్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రాసి వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు. డోంట్ అండర్ ఎస్టిమేట్ అవర్ ఫ్యాకల్టీ ఆర్ యువర్ ఫ్యాకల్టీ. చాలామంది అనుకుంటారు. అది మాత్రం వదిలిపెట్టండి. ఎక్కడికి వెళ్ళినా, నాట్ ఓన్లీ దిస్ స్టేజ్, మీరు ఏ స్టేజ్కి వెళ్ళినా ఎప్పుడైనా సరే ఇదిగా ఉండకూడదు.
ఎందుకంటే మనకు తెలిసింది చాలా తక్కువ, తెలియంది చాలా ఎక్కువ. పోనీ ఎంత తెలిసినా సరే ఏం ఏం జరుగుతుంది ఇప్పుడు? ఏం చేస్తున్నాం? మనం అందరం ఎక్కడ ఉన్నాము? ఏం చేయగలుగుతున్నాం? హ్యూమన్ బీయింగ్ అన్నవాళ్ళు దేవుని దయ వల్ల బ్రతకడం తప్పించి అంతే. ఇంకేమీ మన చేతుల్లో ఏమీ ఉండదు. హ్యావ్ టు రిమెంబర్ దట్ వన్. అది గుర్తుపెట్టుకొని ఒబీడియంట్‌గాను వెళ్ళాలి. మనకి అది చాలా పాజిటివ్ అవుతుంది. అది మనకి బ్లెస్సింగ్ కూడాను. నాకు అన్నీ తెలుసులే, వీళ్ళు ఇలానే చెప్తారు అని ఎప్పుడు అలా అనుకోవద్దు. గుడ్ బిహేవియర్, గుడ్ క్యారెక్టర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ కంపేర్ విత్ స్టడీస్. నేను ఎప్పుడు అదే చెప్తానండి. క్యారెక్టర్ అనేది, బిహేవియర్ అనేది ఇంపార్టెంట్. చదువున్నా లేకపోయినా, చదువు లేకపోతే వ్యవసాయం అన్నా చేస్తున్నాం. మన కాళ్ళ మీద మనం ఏదో ఒకటి చూసుకొని బ్రతకొచ్చు. క్యారెక్టర్ లేకపోతే ఎంత చదువున్నా, గుడ్ బిహేవియర్ లేకపోతే, చదువుండి ఏం చేస్తుంది మనకి? మనం హెల్ప్ చేస్తుందా? సంపాదిస్తాం డబ్బులు. ఎందుకు? ఎందుకంటే మీరు ఫైనల్ ఇయర్కి వచ్చారు. మీరు 1 or 2 monthsలో బయటకు వెళ్తున్నారు. హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, థ్యాంక్ యూ. Tomorrow we will start new lesson. And afternoon at 2:30 we will start reviews. మీ గైడ్కి ఫోన్ చేసి తప్పనిసరిగా రివ్యూస్కి అటెండ్ అవ్వమని చెప్పండి. నేను కూడా పెడతాను, రిక్వెస్ట్ పెడతాను ఏమో. థ్యాంక్ యూ వెరీ మచ్.